హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 220. పెద్ద కోడలు శ్రీమంతం పెట్టుకున్నాక "నువ్వు ఇంట్లో ఇలా బాధపడితే ఎలా మీనా" అని ఆయన బాధని లోపలే దాచేస్తూ భార్యని ఓదార్చారు మనోహర్ గారు. "ఏదైనా ఉంటే వేద శ్రీమంతం అయిపోయాక మాట్లాడుకుందాం. తనని సంతోషంగా ఉండే రోజుల్లో బాధ పెడతావా చెప్పు. ఇంకో 4 రోజులు పోతే మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు. వేద బాధపడేలాగా ఉండకు మీనా. వేద డెలివరీ అయిపోయాక అప్పుడు అన్నీ వివరంగా తెలుసుకుందాం. సరేనా? వెళ్ళు, పిల్లల దగ్గరికి వెళ్ళు. ఇక్కడే ఉంటే నువ్వు ఇలాగే బాధపడతావు" అని చెప్పి భార్యని హాల్లోకి తీసుకువెళ్లారు మనోహర్ గారు. "అమ్మ శ్రావణి, భూమి, మీరందరూ రెడీ అయ్యి రండి, వెళ్దాం షాపింగ్‌కి. ఇంకా ఫంక్షన్‌కి 4 డేసే అంటుంది కదా అమ్మ" అని శ్రావణి సమీరకి కూడా కాల్ చేసి షాపింగ్‌కి రమ్మని చెప్పరా అని చెప్పాడు రుద్ర. "అలాగే బావగారు" అని శ్రావణి చెల్లికి ఫోన్ చేసుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళి సమీరాకి కాల్ చేసింది. "హలో సమీరా, ఎలా ఉందిరా హెల్త్? ఏం చేస్తున్నావు?" అని అడిగింది శ్రావణి. "ఏం లేదక్కా, ఇంకా ఆఫీస్‌కి వెళ్ళట్లేదు కదా, ఇంట్లోనే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? అందరూ బావున్నారా? వేద అక్క ఎలా ఉంది?" అని అడిగింది సమీర. "అక్క బావుంది సమీర. అలాగే మనకు ఆడపడుచు కూడా వచ్చింది తెలుసా? పెద్ద బావగారు భూమిని తీసుకొని వచ్చారు. మావయ్య గారి తమ్ముడి కూతురంట. ఇంకా పూర్తిగా కూడా నాకు తెలియదు తన గురించి. నాకు కూడా బావగారు అందరిని షాపింగ్‌కి తీసుకెళ్తున్నారు. వేద అక్క శ్రీమంతం కోసం. నిన్ను కూడా షాపింగ్‌కి రమ్మని చెప్పారు. అక్కడ భూమిని కలుద్దాం గానీ రావే, త్వరగా రెడీ అవ్వు. ఓపిక ఉందా?" అని అడిగింది శ్రావణి చెల్లెల్ని. "ఇంట్లో ఉండి బోర్ కొడుతుందక్క. నేను కూడా బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాను. ఇంతలో నువ్వే కాల్ చేసావులే. రెడీ అవుతానక్క. ఏ టైంకి చెప్పు" అని అంది సమీర. "ఇంకొక 1 అవర్‌లో బయలుదేరతామే. నేను ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వగానే కాల్ చేస్తాను. నువ్వు డ్రైవ్ చేయకు. డ్రైవర్‌తో రా సరేనా" అని చెప్పి శ్రావణి కుర్తీలో రెడీ అయ్యి శౌర్యకి కాల్ చేసింది. "చెప్పండి మేడం, ఏం చేస్తున్నారు?" అని అన్నాడు శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి. "బావగారు అందరినీ షాపింగ్‌కి తీసుకెళ్తున్నారు శౌర్య గారు. వెళ్తున్నాం మేము. అదే చెప్పడానికి కాల్ చేశాను" అంది శ్రావణి. "ఓకే. వేదొస్తుందా?" అని అడిగాడు శౌర్య. "లేదు శౌర్య గారు, అక్క రాను అని చెప్పింది. మేమే వెళ్తున్నాం. సమీర కూడా వస్తుంది. అక్క మమ్మల్ని వెళ్ళే తీసుకోమంటుంది" అని చెప్పింది శ్రావణి. హ్మ్. "ఓకేనే. మీరు వెళ్ళండి. మేము త్వరగానే వస్తాం కదా! వేదాగాడి దగ్గర మేముంటాంలే. అన్నీ తీసుకో. నువ్వేమైనా సెపరేట్‌గా తీసుకుంటావా వేదాగాడికి శ్రీమంతంలో పెట్టడానికి" అని అడిగాడు శౌర్య. "తీసుకోనా?" అని అంది శ్రావణి. "తీసుకోవే. మన తరపు నుండి గిఫ్ట్ ఇవ్వాలి కదా! నా వాలెట్ ఇంట్లోనే పెట్టేసొచ్చాను. అందులో కార్డుంది. తీసుకొని వెళ్ళవే" అని చెప్పాడు శౌర్య. "అలాగే అండి. వెళ్ళొస్తాను. బాయ్" అని శ్రావణి బయటికి వచ్చేసరికి మీనాక్షి గారు, భూమి రెడీ అయి ఉన్నారు. "నిజంగా ఉంటావా ఇంట్లో ఒక్కదానివే? రావచ్చు కదా! నీకు నచ్చింది తీసుకోవచ్చు కదా" అని అడిగాడు రుద్ర ఆమె పక్కనే కూర్చొని. "నిజంగా ఓపిక లేదు బావ తిరిగే అంత. లేకపోతే షాపింగ్ అంటే నేనేనా ఇంట్లో ఉండేదాన్ని. పైగా నేను నా శ్రీమంతంలో పెట్టుకునే ప్రతి ఒక్కటి కూడా నీ చేతులతో తీసుకొచ్చింది అయి ఉండాలి. నువ్వు తీసుకొచ్చింది మాత్రమే పెట్టుకుంటాను నేను. అందుకే అన్నీ నువ్వే తీసుకురా బాబు" అని చెప్పి, "అయినా మావయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! ఇంకా భయం లేదులే నాకు. మీరు వెళ్ళండి" అని చెప్పింది వేద. "నేనున్నాను కదా రుద్ర, వేదని నేను చూసుకుంటానులే. మీరు వెళ్ళి రండి నాన్న" అని మనోహర్ గారు కూడా చెప్పడంతో రుద్ర వాళ్ళ అమ్మని, చెల్లిని, మరదల్ని తీసుకొని షాపింగ్ మాల్‌కి బయలుదేరాడు. అలాగే సమీర కూడా వాళ్ళ అమ్మకి చెప్పి, "అమ్మ, వేద అక్క శ్రీమంతం కోసం బావగారు, అత్తయ్య, అక్క వాళ్ళందరూ షాపింగ్‌కి వస్తున్నారంట. నేను కూడా వెళ్తున్నానమ్మా" అని చెప్పింది. "సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళు. డ్రైవర్‌ని తీసుకొని వెళ్ళు" అనగానే సమీర డ్రైవర్‌ని తీసుకొని షాపింగ్ మాల్‌కి చేరుకుంది. సమీర కార్, రుద్ర వాళ్ళ కార్ ఒకేసారి షాపింగ్ మాల్ ముందు ఆగాయి. సమీరని చూడగానే మీనాక్షి గారు చిన్న కోడలు దగ్గరికి వెళ్ళి, "ఎలా ఉంది తల్లి ఆరోగ్యం? బావుందా?" అని అడిగారు. సమీర తల మీద చేయి వేసి, "ఓహ్! సూపర్‌గా ఉన్నానత్తయ్య. మీరెలా ఉన్నారు?" అని అత్తగారిని హత్తుకొని శ్రావణిని కూడా చూసి, "హాయ్ అక్క" అని చెప్పి వాళ్ళ వెనక వస్తున్న భూమిని చూడగానే, "మీ ఆడపడుచు నా కూతురు భూమి తల్లి" అని చెప్పి, "భూమి మీ చిన్న వదిన చరణ్ అన్నయ్యకి కాబోయే భార్య"
అని చెప్పగానే, "హాయ్ చిన్నొదిన బాగున్నారా?" అని సమీరాని హగ్ చేసుకుంది భూమి. "చాలా బాగున్నానురా. నువ్వెలా ఉన్నావు? నువ్వు సేమ్ రుద్ర బావగారిలాగా కనిపిస్తున్నావు తెలుసా?" భూ అని అంది భూమి. "తెలుసా భూమి" అని అంది సమీర. ఆ మాటకి భూమి నవ్వడంతో అప్పుడే రుద్ర కూడా కార్ పార్క్ చేసి సమీర తల మీద చేయి వేసి, "ఎలా ఉన్నావురా?" అని అడిగాడు. "సూపర్ బావగారు చాలా బాగున్నాను" అని రుద్రని సైడ్ నుండి హగ్ చేసుకొని ఇక అందరూ సారీ సెక్షన్ వైపు వెళ్లారు. "అమ్మ మీరందరూ మీకు నచ్చినవి తీసుకోండి. అలాగే మీకు అవసరమైనవి తీసుకోండి" అని రుద్ర చెప్పడంతో, "ముందు వేదిక సెలెక్ట్ చేయాలి కదా నాన్న" అనగానే అప్పుడే ఒకతను వచ్చి, "సార్ మీరు చేయించమన్నట్టుగా చేయించాము శారీని." సార్ శారీ అని ఒక పెద్ద బాక్స్‌లో ఉన్న శారీ తీయగానే థిక్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్‌లో శారీ మిలమిలా మెరిసిపోతూ ఉంది. ఎందుకంటే అక్కడక్కడ నెమలీలు, బుట్టాలతో వచ్చిన డిజైన్ నిజమైన బంగారు పోతలతో చేయించింది. ఆల్రెడీ నెల కిందనే ఆర్డర్ ఇచ్చాడు రుద్ర. తనకి ఇష్టమైన కలర్‌లో, తనకి నచ్చిన డిజైన్‌లో శారీ కావాలి అని. అది కరెక్ట్‌గా ఇవాళ వచ్చింది అని చెప్పగానే అందుకే ఆడవాళ్ళందరినీ తీసుకొని షాపింగ్‌కి వచ్చేసాడు. ఆ చీర చూడగానే అమ్మాయిలందరూ వావ్! అనగానే అందరికీ నచ్చింది అని అర్థమైపోయి, "వేదకి బావుంటుందా అమ్మా?" అని అడిగాడు రుద్ర. "బావుంటుందా కాదు నాన్న, నీ పెళ్ళాం అది చూస్తే ఎగిరి గంతులేస్తుంది. ఇప్పుడు 9 నెలలు ఉంది అని కూడా చూడకుండా. అని చాలా చక్కగా ఉంది నాన్న" అనగానే, "ఇది ప్యాక్ చేసి జాగ్రత్తగా పెట్టండి. అన్నీ ఒకేసారి బిల్ చేస్తాను" అని చెప్పి ఆ రోజు నార్మల్‌గా కట్టుకోవడానికి కూడా రెడ్ అండ్ యెల్లో కలర్‌లో ఉన్న పట్టు శారీ, లైట్ వెయిట్ శారీ వేద కోసం తీసుకొని, ఇక ఆడవాళ్ళందరూ తీసుకునే వరకు ఓపికగా ఫోను చూసుకుంటూ ఉన్నాడు రుద్ర. "నువ్వు తీసుకోవా నాన్న" అని అడిగితే, "ఆల్రెడీ నాది కూడా అయిపోయింది మమ్మీ. నాకు కూడా డిజైన్ చేశారు. 2, 3 డేస్‌లో వస్తుంది నాకు ఇంటికి" అని చెప్పగానే, "అలాగే నాన్న" అని ముత్తైదువులకు పెట్టే బట్టలు కూడా అన్నీ తీసుకొని 2 గంటలలో త్వరగానే షాపింగ్ ముగించుకొని అందరిని గోల్డ్ షాప్‌కి తీసుకెళ్ళాడు రుద్రబాబు. "ఆ చీర మీదికి ఎలాంటి డిజైన్స్ బావుంటాయో చెప్పండ్రా! అవే తీసుకుందామని" మరదల్ని, చెల్లెల్ని అడగడంతో, సమీర, శ్రావణి, భూమి గుట్టపూసల డిజైన్‌లో చూపించడంతో అందులోనే అతడికి నచ్చిన హారం తీసుకున్నాడు రుద్ర. హారంతో పాటు చోకర్, నెక్లెస్ ఇంకా అతడికి నచ్చిన ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, వంకీలు, వడ్డానం రింగ్స్ ఆమె శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకొని, అవన్నీ వేద కోసం ప్యాక్ చేయించి, మిగతా అమ్మాయిలందరికీ వాళ్ళకి నచ్చిన జ్యువెల్లరీ సెట్స్ అన్నీ కొనిచ్చేసి, అమ్మాయిలు అందరికీ చక్కగా బయటకి వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినిపించేసి, అందరిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు రుద్ర. సమీరాని కూడా తీసుకొని వెళ్ళాడు. నైట్ శ్రీమంతం వరకు ఇక్కడే ఉందువులేరా, నేను అత్తయ్యతో మాట్లాడతాను అని చెప్పగానే, అలాగే అని సమీర వాళ్ళ అమ్మకి కాల్ చేసి, రుద్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టు చెప్పింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.